హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే మంచి కుక్కర్ బిర్యానీ అయితే మనం తయారు చేసుకుందామండి. ఇదైతే చాలా ఈజీగా కుక్కర్లో అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదైతే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దామండి. అలాగే ఇందులోకి మంచి ఎగ్ కర్రీ కూడా చేస్తున్నానండి. ఈరోజు ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దాము. ముందైతే నేను బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నానండి. బాస్మతి రైస్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే 3 గ్లాసులు తీసుకుంటున్నానండి. ఇది గిద్ద, మేము గిద్దతోటే కొలుస్తామండి. ఇలాగా 3 గిద్దలు తీసుకొని కడిగి పెట్టేసుకొని 1కి 2 గ్లాసుల చొప్పున వాటర్ అయితే పోసి పెట్టుకోవాలండి మనం. ఇదిగోండి, ఇక్కడైతే ఫస్ట్ కుక్కర్ తీసుకున్నానండి. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాక, ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కూడా వేసుకోవచ్చండి. కొంచెం బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు వేసుకొని కొంచెం వేయించుకుంటున్నానండి. మనం ఇందులో జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ఇవైతే కొంచెం వేగాక మనం ఇందులో క్యారెట్ ముక్కలు ముందు వేసుకోవాలండి. క్యారెట్ కొంచెం వేగాక మనం టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. మా పిల్లలైతే ఇందులో వేసిన క్యారెట్ బాగా ఇష్టంగా తింటారు, అందుకని నేను కొంచెం ఎక్కువే వేసుకుంటున్నానండి క్యారెట్ ముక్కలు అయితే. ఇవి కొంచెం వేగాక మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలండి. ఇదైతే మనకి కేవలం 15 నిమిషాల్లో అయితే త్వరగా అయిపోతుందండి. ఈజీగా మనకి విజిల్స్ వస్తే అయిపోతుంది. ఇదిగోండి, ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకుంటున్నాను. నేనైతే 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుతున్నానండి. టమాటా ముక్కలు కూడా మంచిగా మెత్తగా కొంచెం స్మాష్ అయ్యేలాగా వేయించుకోవాలి. కొంచెం తర్వాత మనం పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలండి. నేను ముందే వేస్తాను పుదీనా, కొత్తిమీర, అంటే ఆ ఫ్లేవర్ అంతా రైస్ కూడా పడుతుంది కదా అని. ఇక్కడైతే నేను కొత్తిమీర, కరివేపాకు కూడా కడిగేసి వేసుకుంటున్నానండి. ఇది స్టీల్ది కాబట్టి మనం అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు, లేకపోతే అడుగంటుతుంది. ఇది కొంచెం వేగాక మనం ఇందులో సాల్ట్, రుచికి సరిపడినంత సాల్ట్ అయితే నేను ముందే వేసుకుంటానండి. అలాగే సాల్ట్ కూడా నేను ఇప్పుడే వేసేసుకుంటున్నానండి. అలాగే గరం మసాలా కూడా వేసుకుంటున్నాను. ఇదైతే మనం చాలా ఈజీగా చేసుకోవచ్చండి. బ్యాచిలర్స్ అయినా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఓన్లీ కొత్తిమీర, కొంచెం టమాటాలు ఇవి ఉంటే సరిపోతుంది. ఇందులో మనకు కావాలంటే మిల్ మేకర్ అవి కూడా వేసుకొని చేసుకోవచ్చండి. మనకి ఇంకేమీ కర్రీలాగా కూడా ఏమీ అవసరం లేకుండా ఉంటుంది. కొంచెం మసాలా ఎక్కువ వేసుకుంటే ఇంక కర్రీ కూడా అవసరం ఉన్నదండి. అలాగే ఇక్కడ కడిగి పెట్టుకున్న బియ్యము ఇవి కూడా వేస్తున్నాను. కొంచెం వేసేసి ఎసురు వేసి కలిపేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ సరిపోయేలాగా చూసుకొని వేసుకోవాలండి. అంతే, ఈజీగా. ఇది కుక్కర్ మూత పెట్టేసుకున్నాం అనుకోండి, సాల్ట్ అన్నీ చూసేసుకొని అయిపోతుంది మనకి. అలాగే పక్కన ఇక్కడ ఎగ్ కర్రీ చేయడానికైతే బాండీ పెట్టి ఇందులో కొంచెం ఆయిల్, తాలింపు గింజలు వేసేస్తున్నానండి. అది కొంచెం వేగాక కరివేపాకు కూడా వేసి వేయించుకుంటున్నాను. తాలింపు వేసేసుకొని ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నానండి నేనైతే. ఇదంతా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి, పచ్చివాసన పోయేంత వరకు. ఇది బాగా వేగాక మనం ఇందులో కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఇవి కూడా వేసి వేయించుకోవాలండి. ఇదంతా వేగిపోయింది కదండి. ఇప్పుడు మనం ఇందులో కొంచెం టమాటా ముక్కలు కూడా వేసుకుందాము. మనకి 4-5 టమాటాలు అయితే సరిపోతాయండి. ఒక 4గురికి అలాగా సరిపోడా వస్తుంది మన కర్రీ. ఈ పక్కనైతే నేను ఒక స్టవ్ మీద ఎగ్గులు కూడా ఉడకబెట్టేసుకుంటున్నానండి. మా 4గురికి అయితే చేస్తున్నాము, అందుకు 4 ఎగ్గులు అయితే పెట్టేసుకున్నాను. ఇదిగోండి, ఇక్కడ టమాటా కూడా ఉడికిపోతుంది. ఇక్కడ విజిల్ కూడా వస్తుంది చూసారా కుక్కర్కి. ఇందులో మనం టమాటా కొంచెం వేగాక కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుందామండి. నాకు కావాలంటే టమాటా మిక్సీ కూడా వేసుకోవచ్చండి, కానీ నేనైతే వేయలేదు అలా. టమాటా కొంచెం ముక్కలుగా ఉంటే బాగుంటుంది కదా అని వేయలేదు. ఇందులో మనం టమాటా బాగా ఉడికాక కొంచెం ధనియాల పొడి కూడా వేసి వేయించుకోవాలండి. కొంచెం వాటర్ వేసి వేయించుకుంటే బాగా ఉడుకుతుంది. ఇక్కడ నేను ఎగ్గులు కూడా ఇలా చిన్న చిన్న ఘాటుల్లాగా పెట్టేసుకొని వేస్తున్నానండి. ముందే దించబోయే ఒక 5 నిమిషాల ముందైతే ఇలా ఎగ్గులు కూడా కట్ చేసి వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసామనుకోండి, ఇది బాగా ఉడికి మసాలా అంతా ఎగ్గుకు కూడా పడుతుంది బాగా, అందుకని ఇలాగా యాడ్ చేస్తున్నాను. ఇలాగా కట్ చేసిన ఎగ్గులు కూడా
టమాటాలో కర్రీలో వేసుకొని కొంచెం సేపు అయితే బాయిల్ చేయాలండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే మనకి మసాలా అంతా ఎగ్గులకైతే పడుతుంది మంచిగా. తర్వాత మనకి దించబోయే 1 నిమిషం ముందు ఇలా కొత్తిమీరతోటైతే గార్నిష్ చేసుకోవచ్చండి మనం. ఇంతే అండి, చాలా ఈజీగా అయితే మనకి ఎగ్ కర్రీ అయిపోయింది. ఇక్కడ పక్కనైతే మనకి కుక్కర్ కూడా విజిల్ అయితే పోయిందండి. ఇప్పుడు మనకి విజిల్ కూడా తీసేసుకుందాము. నేనైతే 3 విజిల్స్ రానిచ్చాక కొంచెం సిమ్లో పెట్టేసి 1 విజిల్ రానిచ్చానండి. మొత్తం 4 విజిల్స్ అంతే. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్లో అయితే మనకి అయిపోతుందండి. మనకైతే చాలా ఈజీగా సింపుల్గా అయితే ఎక్కువ మసాలాలు లేకుండా, ఇప్పుడైతే మసాలాలు తింటే గ్యాస్ ఇవన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి ఇలా సింపుల్గా ఈజీగా తక్కువ టైంలో అయితే మనం ఇలా చేసుకోవచ్చండి. చూసారు కదా, మెత్తగా ఉడికిపోయింది కూడా. చూసారు కదండి, మంచి బిర్యానీ, కుక్కర్ బిర్యానీ ప్లస్ ఎగ్ కర్రీ పెరుగు చట్నీతో అయితే సర్వ్ చేసుకుందామండి. ఓకేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా అంజలి కిస్రా యూట్యూబ్ ఛానల్.